పేజ్ నెంబర్ 267, 267 అన్నమాట. రికార్డింగ్ నెంబరు 65, 65, 21వ చాప్టర్, 21st చాప్టర్ అయిన అధ్యాయమైన రాక్షసోపాఖ్యానం మనం ఇప్పుడు త్రిపురారహస్య జ్ఞానఖండసారం అనే పుస్తకంలో చదువుకుంటూ ఉన్నాం. ఉత్తమ జ్ఞానికి కూడా దేహ సంయోగము ఉండదు. బండిని తోలుచున్నవాడు ఆ బండియే తాను అని ఎట్లు తలపడో అట్లే ఉత్తమ జ్ఞానియు శరీరమును నడుపుచున్నను అదియే తాను అని తలపడు. తనకు దేహమున్నట్లు గాని దానితో వ్యవహారము జరుపుచున్నట్లు గాని అతడు తలపక ఎల్లప్పుడూ చిన్మాత్రుడై ఉండును. అంతరంగమున అత్యంత స్వచ్ఛత కలిగి అతడు బహిరంగముగా ఎన్నో వ్యవహారములను చేయుచుండును. స్త్రీవేషమును ధరించి నటించు పురుషుని వలె, చిన్నపిల్లవానితో ఆటలాడు పెద్దవాని వలె మహాయోగియు జగత్తులోని వ్యవహారమును వినోదమాత్రముగా నటించుచుండును. నాటకములోని సుఖ సన్నివేశములు దుఃఖ సన్నివేశములు అన్నియు ప్రేక్షకులకు ఆనందమునే ఎట్లు కలిగించుచుండునో అట్లే మహాయోగికి లోక వ్యవహారమంతయు వినోదమాత్రముగానే ఉండును. మధ్యమ జ్ఞాని చిత్త నిరోధము యొక్క నిరంతరాభ్యాసము వలన అచల స్థితిని పొందును. ఉత్తమ జ్ఞాని నిరంతరముగా విచారించుచుండు అభ్యాసము వలన అచల స్థితిని పొందును. బుద్ధి యొక్క పరిపాకమునందలి భేదము వలననే ఇరువురకును భేదమేర్పడుచున్నది. బుద్ధియందు అపరాధము మొదలగు దోషములు అల్పముగా ఉన్నచో చిత్త నిరోధము కొద్దిగానే ఉన్నను విచారణ చేతనే ఉత్తమ జ్ఞానులు స్వరూపమున నిశ్చలత్వమును పొందుదురు. అట్లు కాక బుద్ధియందు అపరాధము మొదలగు దోషములు అధికముగా ఉన్నచో చిత్త నిరోధము యొక్క అభ్యాసం అధికముగా చేసి మధ్యమ జ్ఞాని నిశ్చల స్థితిని పొందును. ఈ విషయమున ఇద్దరు జ్ఞానులకు జరిగిన సంవాదమును చెప్పెదను వినుము. పూర్వము విపాశా నదీ తీరమున అమృత నగరమునందు రత్నాంగదుడు అను రాజు ఉండెను. అతనికి రుక్మాంగదుడు, హేమాంగదుడు అను కుమారులు ఉండిరి. రుక్మాంగదుడు శాస్త్ర పారంగతుడయ్యను. హేమాంగదుడు ఉత్తమ జ్ఞాని అయ్యను. వారొకనాడు సైన్యములతో వసంత ఋతువునందు వేటకై అడవిలోనికి పోయిరి. అచ్చట అనేక మృగములను వేటాడి అలిసిపోయి ఒక మడుగునొద్దకు చేరిరి. ఆ మడుగున అవతలి ఒడ్డున ఒక మర్రి చెట్టు మీద బ్రహ్మరాక్షసుడొకడు ఉండెను. అతడు సకల శాస్త్రముల యొక్క సారములను ఎరిగినవాడు. అందువలన అతడు విద్వాంసులతో వాదనలు చేయుచు వారిని ఓడించి భక్షించుచుండెను. ఇట్లు చాలా కాలముగా జరుగుచుండెను. రుక్మాంగదుడు చారుల వలన ఈ వృత్తాంతమును విని ఉండెను. అందువలన అతడు కుతూహలము కలవాడై తమ్మునితో కూడా ఆ చెట్టు దగ్గరకు పోయి బ్రహ్మరాక్షసునితో వాదమును ఆరంభించెను. బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదుని ఓడించి పట్టుకొనెను. అప్పుడు హేమాంగదుడు ఆ రాక్షసునితో ఇట్లనెను, ఇతనిని నీవు భక్షించుట తగదు. నన్ను జయింపక నీవు మా అన్నను జయించినట్లు కాదు. కావున నన్ను జయించి మమ్మిరువురను భక్షింపుము. బ్రహ్మరాక్షసుడు ఇట్లనెను, నాకు చిరకాలమునకు ఆహారము లభించినది. ఆకలి నన్ను మిగుల బాధించుచున్నది. వీనిని ముందు పారణగా భక్షించి పిదప నీతో వాదించి జయించి నిన్ను కూడా భక్షించి సంతృప్తి నొందెదను. ఒకప్పుడిచ్చటికి వశిష్ఠుని యొక్క శిష్యుడు దేవరాతుడు రాగా వానిని భక్షించి తిని. వశిష్ఠుడు కోపించి, ఇక నీవు మనుష్యుని భక్షించినచో నీ ముఖము దగ్ధమగును అని శపించెను. నేను మిగుల ప్రార్థింపగా ఆయన కరుణించి వాదమునందు జయింపబడిన వారిని భక్షింపుము అని వరమునిచ్చెను. అప్పటి నుండి ఇట్లు ఓడిన వారిని భక్షించుచున్నాను. చాలా కాలమునకు ఇప్పటికి శ్రేష్టమైన ఆహారము లభించినది. కావున వీనిని భుజించి పిదప నీతో వాదింతును. ఇట్లు చెప్పి బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదుని భక్షింప పూనుకొనగా
హేమాంగదుడు, నీకు కావలసినది ఏ పదార్థమైన అడుగుము, అది తెచ్చి ఇచ్చి మా అన్నను విడిపించుకొందును అని మిగుల ప్రార్థించెను. బ్రహ్మరాక్షసుడు, వీనికి ప్రత్యామ్నాయముగా నాకు కావలసిన వస్తువేదియునూ లేదు. సరి అయిన సమయమున లభించి ప్రాణముల వలె ప్రియమైన ఆహారమును ఎవడైనా వదలుకొనునా, అయినను ఒక ఒప్పందము చేయుచున్నాను. నా మనస్సునందు కొన్ని ప్రశ్నలు కలవు, వానికి నీవు సమాధానములు చెప్పినచో మీ అన్నను వదిలిపెట్టుదును అని పలికెను. అట్లయినచో అడుగుము అని హేమాంగదుడు పలికెను. అంతటా బ్రహ్మరాక్షసుడు గూఢములైన ప్రశ్నలను అడుగుచుండగా హేమాంగదుడు ఇట్లు సమాధానములను చెప్పెను. ప్రశ్న: ఆకాశము కన్నా విశాలమైనది, పరమాణువు కన్నా సూక్ష్మమైనది ఏది? అది ఏ రూపముతో ఎచ్చట ఉండును? సమాధానము: చైతన్యము ఆకాశము కన్నా విశాలము, పరమాణువు కన్నా సూక్ష్మము. అది స్ఫురణమే రూపముగా ఆత్మయందున్నది. ప్రశ్న: అది ఒక్కటియే విశాలముగా ఉండి మిగుల సూక్ష్మం ఎట్లగును? స్ఫురణ అనగా ఏమి? ఆత్మ అనగా ఏది? సమాధానము: చైతన్యము సకలమునకు కారణమగుటచే విశాలముగా ఉన్నది. అది ఇంద్రియముల చేత మనస్సు చేత గ్రహించుటకు శక్యము కానిదగుటచే సూక్ష్మమై ఉన్నది. స్ఫురణము ఆత్మ అనునవి రెండునూ చైతన్యమే. ప్రశ్న: అది ఏ స్థానమునందు పొందదగి ఉన్నది? దానిని పొందుటకు సాధనమేమి? దానిని పొందుట వలన ఏమి కలుగును? సమాధానము: దానిని పొందదగిన స్థానము బుద్ధి. ఏకాగ్రత వలన అది లభించును. అది లభించినచో పునర్జన్మ ఉండదు. ప్రశ్న: నీవు చెప్పుచున్న బుద్ధి ఏది? దాని యొక్క ఏకాగ్రత అనగా ఎట్లుండును? జన్మ అనగా ఏమి? సమాధానము: జడత్వము చేత ఆవరించబడిన చైతన్యమే బుద్ధి. దృశ్యములయందు ప్రసరింపక స్వరూపమునందే బుద్ధి నిలిచి ఉండుట ఏకాగ్రత. దేహమే నేను అను తలపు కలుగుటయే జన్మము. ప్రశ్న: దేనివలన చైతన్యము లభించుట లేదు? దేనివలన అది లభించును? జన్మమెట్లు కలుగుచున్నది? సమాధానము: అవివేకము వలన చైతన్యము లభించుట లేదు. ఆత్మచేతనే అది లభించుచున్నది. కర్తృత్వాభిమానము వలన జన్మ కలుగుచున్నది. ప్రశ్న: నీవు చెప్పిన అవివేకము ఎట్టిది? ఆత్మ అనగా ఏమి? కర్తృత్వాభిమానమనగా ఏమి? సమాధానము: దేహమునకు ఆత్మకు భేదము తెలియకుండుటయే అవివేకము. ఆత్మ అనగానేమో నీ స్వరూపమునే ప్రశ్నించుచు తెలిసికొనుము. నేను కర్తను అను జ్ఞానము యొక్క వాసనయే కర్తృత్వాభిమానము. ప్రశ్న: అవివేకము దేనిచేత నశించును? అది దేని వలన లభించును? అదియును దేని వలన కలుగును? సమాధానము: విచారము చేత అవివేకము నశించును. వైరాగ్యము వలన విచారము లభించును. వైరాగ్యము కలుగుటకు దోషదృష్టి కారణము. ప్రశ్న: విచారమనగానేమి? దేనిని వైరాగ్యమందురు? దోషదృష్టి ఏది? సమాధానము: దృక్కును దృశ్యమును పరీక్షించుచుండుట విచారము. దృశ్యమునందు రాగము లేకుండుట వైరాగ్యము. దృశ్యమునందు ఇది దుఃఖమును కలిగించును అనుభావమును కలిగిండుట దోషదృష్టి. ప్రశ్న: ఇది అంతయు దేని వలన కలుగును? అది దేని వలన పొందబడును? దానికి మూల కారణమేమి? సమాధానము: దేవతానుగ్రహము చేత ఇది అంతయు కలుగును. అది భక్తి చేత లభించును. భక్తికి మూల కారణము సత్సంగము. ప్రశ్న: దేవత ఎవరు? భక్తి అనగా ఏమి? ఎట్టివారు సత్పురుషులు? సమాధానము: జగదీశ్వరి దేవత. ఆమె యందే చిత్తమాసక్తమై ఉండుట భక్తి. శాంతులు దయాశాలులు అయినవారు సత్పురుషులు. ప్రశ్న: లోకమున భీతి కలవాడెవడు? ఎల్లప్పుడూ దుఃఖమును పొందువాడెవడు? ఎవడు ఎప్పుడునూ దైన్యమునందుచుండును? సమాధానము: మహాధనము కలవాడు భీతుడు. పెద్ద కుటుంబము కలవాడు దుఃఖమును పొందును. ఆశాగ్రస్తుడు ఎల్లప్పుడూ దీనుడు. ప్రశ్న: భయము లేనివాడెవడు? దుఃఖము లేనివాడెవడు? దైన్యము లేనివాడెవడు? సమాధానము: సంగరహితునకు భయముండదు. మనస్సును జయించిన వానికి దుఃఖము కలుగదు.
తెలిసి కొనవలసిన దానిని ఎవడు తెలిసికొని ఉండునో వానికి దైన్యము ఉండదు. ప్రశ్న: గుర్తించుటకు వీలు కానివాడెవడు? దేహము కలవాడయ్యును ఎవడు విదేహుడు? నిష్క్రియుడైన వానికి ఎట్టి క్రియ ఉండును? సమాధానము: జీవన్ముక్తుడు గుర్తించుటకు వీలు కానివాడు. అతడు దేహము కలవాడుగా కనిపించుచున్నను విదేహుడే అగును. ఊరకుండుటయే వాని పని. ప్రశ్న: ఏది ఉన్నది, ఏది లేదు? లోకమున అత్యంతము అసంభవమైనది ఏది? ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పి మీ అన్నను త్వరగా విడిపించుకొనుము. సమాధానము: దృక్కు ఉన్నది, దృశ్యము లేదు. వ్యవహారము అసంభవము. నీ ప్రశ్నలకు సమాధానము చెప్పి తిని మా అన్నను వెంటనే విడిపించి పెట్టుము. బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదుని విడిచిన వెంటనే బ్రాహ్మణుడయ్యను. తపోమూర్తి అయి తేజస్సుతో ప్రకాశించుచున్న అతనిని చూచి సందేహముతో రాజకుమారులిరువురు ఎవరు నీవు అని ప్రశ్నించిరి. ఆ బ్రాహ్మణుడు తన వృత్తాంతమునిట్లు చెప్పెను. నేను మగధ దేశమునందు వసుమంతుడు అను పేరుగల బ్రాహ్మణుడను. నేను సకల శాస్త్ర విశారదుడనై వందల కొలది విద్వాంసులను సభలలో జయించుచు గర్వించి ఉంటిని. ఒకనాడు మగధరాజు సభయందు వాదమును కోరుచు అష్టకుడు అను మునిని ఎదుర్కొంటిని. ఆయన పరము అపరము తెలిసినవాడు, శాంతుడు. శుష్క తర్కమునందు నిపుణుడనైన నేను ఆయనను ఆత్మవిద్యా విచారమునందు ఆక్షేపించి తిని ఆయన శాస్త్రసమ్మతముగా సమాధానము చెప్పెను. అయినను నేను తర్కయుక్తులతో ఆయన చెప్పిన దానిని ఖండించుచు ఆక్షేపింపజొచ్చి తిని. నేను బహువిధముల ఆక్షేపించినను ఆయన శాంతుడై మాటాడక ఊరకుండెను. ఆ మహాత్ముని శిష్యుడు కాశ్యపుడు క్రుద్ధుడై, ఓరి ద్విజాధమ, మా ఆచార్యుని అక్రమముగా ఆక్షేపింతువా? ఇందులకు ఫలముగా చిరకాలము బ్రహ్మ రాక్షసుడవై ఉండుము అని శపించెను. వెంటనే నేను భయముతో వణకుచు అష్టకునకు ప్రణమిల్లి శరణు వేడి తిని. విరోధినైన నాయందు కూడా ఆయన దయకలవాడై ఇప్పుడు కొన్ని ప్రశ్నలను నీవు నన్ను అడిగితివి. వానికి నేను సమాధానములను చెప్పి తిని. అయినను నీవు కేవలమైన తర్కము చేత ఆ సమాధానములను ఖండించి ప్రశ్నలను నిలిపితివి. ఈ ప్రశ్నలను నీవు అడుగుచుండుము. వీనికి ఒకానొక విద్వాంసుడు సరి అయిన సమాధానములను చెప్పును. అప్పుడు నీకు శాప విముక్తి అగును అని చెప్పెను. ఇప్పటికి నీ వలన నాకు శాపము నుండి విముక్తి కలిగినది. కావున నిన్ను మహాత్మునిగా తలచుచున్నాను. హేమాంగదుడు ఆశ్చర్యము నందుచు వసుమంతుడు ఇంకనూ అడిగిన ప్రశ్నలకు సమాధానములను చెప్పి ఆయనకు ప్రణమిల్లి ఆశీస్సులను పొంది సోదరునితో సైన్యములతో నగరమునకు తిరిగి వచ్చెను. భార్గవ, నీవు అడిగిన దానికంతకునూ సమాధానము చెప్పి తిని. ఇది జ్ఞానఖండమున రాక్షసోపాఖ్యానము అన్న 21వ అధ్యాయము సంపూర్ణము. అలాగే మన రికార్డింగ్ నెంబరు 65 కూడా అయిపోయింది.